యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఒక చిన్న టిప్ అయితే కనిపించిందండి. లైనింగ్‌ని ఎలాగ నానబెట్టాలి అని. ఫోల్డింగ్ ఉండగానే నానబెట్టేసారండి వాళ్ళు. సో, నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఇలా నానబెట్టాను. నా మెథడ్‌లో కూడా ఒకసారి నానబెట్టాను. చూసారా కింద అనేది ఎడ్జెస్ అనేవి కరెక్ట్‌గా ఉండేటట్టు చూసుకొని ఇలా నీట్‌గా ఫోల్డింగ్ లేకుండా సింగిల్ ఫోల్డింగ్ తోటే నేను నా మెథడ్‌లో ఆరబెట్టాను. వాళ్ళ మెథడ్‌లో ఏంటంటే డబుల్ ఫోల్డింగ్ తోటి నానబెట్టాననమాట. అంటే మనకి బుక్ ఫోల్డింగ్ ఎలా ఉంటుందో అలాగా. సో, రెండిట్లకి డిఫరెన్స్ ఏంటంటే ఆరడంలో టైమ్ టేకింగ్ పడిందండి. నాది ఈజీగా ఆరిపోయింది. అంటే సింగిల్ లేయరే కదా! అందుకని. వీళ్ళకి డబుల్ లేయర్ కాబట్టి టైం పట్టింది. ఇంకా ఎడ్జెస్ దగ్గరికొస్తే రెండిట్లకి ఎలాగో కొసల్లాగా రాలేదండి. బానే వచ్చింది. కానీ టైం అనేది కొంచెం వేస్ట్ అయింది. ఆరడానికైతే టైం పట్టింది. పైగా నాకు బాగా ముడతలొచ్చినియి దీనికి. నా మెథడ్‌లో అయితే ముడతలు రాలేదండి. కరెక్ట్‌గా మనకి ఐరన్ చేసినట్టే ఉంది. సో, నాకైతే ఈ రెండిటిని కంపారిజన్ చేస్తే నేను ఎలాగైతే సింగిల్ ఫోల్డింగ్ కాకుండా సింగిల్‌గా ఎలాగైతే ఆరబెట్టానో అదైతేనే బావుందండి. ఆ టిప్పే నాకు